5 minutes చూసినంటే ఇంకా నాని పేరు కూడా చిన్న ఉండేసరికి ఇంకా అక్కడ ఫ్లాట్ అయిపోయా. ఓహో, అనవసరంగా మా వివేక్ గారు చాలా కథ రాశారు. ఈ చిన్నుతోనే పడేయచ్చు అని తెలియలేదు. To my eyes to see you. I really love you. నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ ఓన్లీ మూవీ చూడడానికి వచ్చాను విత్ హోప్ మీరు ఆ థియేటర్కి వస్తారని. దసరా కోసం ప్రసాద్కి రాలే, హాయ్ నాన్న కోసం ఏఎంబీకి మళ్ళీ రాలే. ఫైనలీ టుడే థ్యాంక్ యూ సో మచ్. ఈ థియేటర్ అనుకుంటున్నారా ఏంటి మీరు గొప్ప తీసి? ఇక్కడ సక్సెస్ మీట్ జరుగుతుందండి, మీరు అనుకుంటున్నారు. పర్లేదు, వింటున్నారు గారి నెక్స్ట్ జనరేషన్ రెడీ అయిపోయింది. ఒక బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత అందరి ఫేసెస్ లో కూడా ఒక చిరునవ్వు. పూర్వక నమస్కారం. చాలా ఎంజాయ్ చేశాను షూటింగ్లో. ఆ క్రెడిట్ అంతా వివేక్ అత్రేయ గారిది. సినిమా అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, సినిమా అంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఉంటారు. ఫస్ట్ టైం నా 40 ఏళ్ళ కెరీర్లో సినిమా పిచ్చొద్దు చేశాను. ఈ సినిమా నాని గారు అంతే, వివేక్ అత్రేయ అంతే, ఇంకా దానా గారి గురించి చెప్పక్కర్లేదు, ఆస్కార్ వరకు వెళ్ళిన వ్యక్తి. అలాగే సూర్య గారు, మా సాయి. సినిమా తప్పితే వేరే డిస్కషన్ లేదు కదా లొకేషన్. అందుకే ఇంత మంచి క్వాలిటీ సినిమా వచ్చింది. వివేక్, ఇలాంటి సినిమాలు చాలా చాలా తీయాలి. థ్యాంక్ యూ, లవ్ యూ దానయ్య గారు, నాని గారు, లవ్ యూ సో మచ్. ప్రియాంక, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆ ప్రొడ్యూసర్ టీవీ దానయ్య గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నామండి. మెనీ కంగ్రాచులేషన్స్ సార్. ఆస్కార్ తర్వాత లీనం అయిపోయి, కొంతమంది హీరోయిన్స్ అందానికి మనం గుర్తుపెట్టుకుంటాం, కొంతమంది నటనకి గుర్తుపెట్టుకుంటాం, కానీ తినని మాత్రం ఆ నటన అండ్ అందం రెండు కాంబినేషన్ కలగలిపితే ప్రియాంక అరుల్ మోహన్. సో దానయ్య గారిని అండ్ కళ్యాణ్ దాస్రి గారిని బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి టు ప్రియాంక. ఇప్పుడు పిలిచేద్దామా మన సూర్యాని. ఇంకా ఇంకా ఎన్నెన్నో హిట్స్ మీరు ఇలా అందుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం అండి. ఆల్ ఆఫ్ యూ. ఈ శనివారం నేను టెన్షన్ లేకుండా ఉన్నాను. ప్రతి శనివారం టెన్షనే, మా వాడు ఏం చేస్తాడో అని. ఈ శనివారం కూల్గా ఉన్నాడు. దానికి కారణం మీరందరూ, మీ అందరి విషెస్తో, సపోర్ట్తో, లవ్తో. ఈరోజు పొద్దున్న నేను స్టేటస్లో కూడా అదే పెట్టాను, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ శనివారం మా సూర్యాని, మా నానిని, మీరందరూ మా టీంని ఆశీర్వదించినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇందాక శివాజీ చెప్పినట్టు మాదంతా పెద్ద ట్రావెల్. నేను ఇంకా శివాజీ కంటే సీనియర్ని. నేను చిన్నప్పుడే మొదలెట్టాను, కానీ మొన్న నైట్ నుంచే నిద్రపట్టలేదు. దానికి కారణం మా వివేక్ అత్రేయ. ఏంటంటే సినిమాలో నిజమైన కోపం అంటే ఏంటి అని నాని నన్ను నిద్రపోనివ్వలేదు, షూటింగ్లో మా అందరినీ వివేక్ అత్రేయ నిద్రపోనివ్వలేదు. దానికి కారణం ఒక మంచి సినిమాని మీకు అందించాలన్న ఆ ప్రయత్నమే ఈరోజు ఈ సరిపోదా శనివారం. నిజంగా నిన్న మార్నింగ్ లండన్ నుంచి మొదలయ్యి కాల్స్, ఈరోజు ఇప్పుడు కూడా హౌస్ఫుల్స్ అని పెడుతూ ఉంటే ఇట్ ఈస్ సంథింగ్ ఏ గ్రేట్ ఫీలింగ్. ఎందుకంటే మేము ఏం చేసినా ఫైనల్గా మీరు చూడాలి, థియేటర్స్కి రావాలి, చూడాలి, ఆశీర్వదించాలి. దట్ ఈస్ ఈరోజు హ్యాపెనింగ్ అనమాట. చాలా చాలా ఆనందంగా ఉంది. సో కెప్టెన్ ఆఫ్ ది షిప్ మా వివేక్. సో వివేక్కి కంగ్రాట్స్ చెప్తూ, నానితో ఆల్రెడీ ఇది 2వ సినిమా. దసరా అయిన తర్వాత ఇది 2వ సినిమా. నెక్స్ట్ హ్యాట్రిక్కే. ఎస్, అలాగే ప్రియాంక కానీ అందరూ. కానీ కళ్ళు అని చిన్నప్పుడు చూసాం, పెద్ద అయిన తర్వాత క్లైమాక్స్లో చూశాను. మధ్యలో ఎక్కడ కళ్ళుని చూడలేదు. సో కళ్ళు గురించే ఉంటుంది అన్ని సీన్లు. ద సో క్యూట్, సో బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం. సో వండర్ఫుల్ రైటింగ్, వండర్ఫుల్ యాక్టర్స్. అలాగే సూర్య గారు, నాకేదో మళ్ళీ నా పోలీస్ స్టోరీలో అగ్నిని చూసినట్టు ఉండింది. ఒక డిఫరెంట్ స్టైల్లో ఆ క్యారెక్టర్ని చూస్తుంటే నిన్నే నేను మా ఫ్యామిలీతో, వివేక్ వాళ్ళ ఫ్యామిలీతో అంతా AMBలో కూడా చూడడం జరిగింది.
సో గ్రేట్ ఫీలింగ్. సినిమా సక్సెస్ అయ్యి థియేటర్లో రెస్పాన్స్ చూస్తూ ఉంటే నిజంగా. అలాగే దానయ్య గారు, ఆయన చాలా తక్కువ వచ్చారు నేనున్నప్పుడు లొకేషన్స్కి. ఎప్పుడు వచ్చినా చాలా కూల్గా, చాలా ఇదిగా, తప్పకుండా బాగుంటుంది. అలాగే సినిమా చూసిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ టైం నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా బాగా వచ్చింది సాయి గారు, తప్పకుండా ఇది పెద్ద హిట్ అని చెప్పారు. బట్ అన్నిటికీ కారణం ఇట్స్ అ టీమ్ వర్క్. వండర్ఫుల్ యాక్టర్స్, వండర్ఫుల్ టెక్నీషియన్స్, అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి, పెద్ద హిట్ అవ్వాలి. నేను ముఖ్యంగా మాత్రం తప్పకుండా దానయ్య గారికి డబ్బులు రావాలి, కళ్యాణ్కి డబ్బులు రావాలి అని ఉంటుంది, కానీ మా వివేకాత్రేయకి ఒక పెద్ద హిట్ పడాలి. ఎందుకంటే అంటే సుందరాన్ని చూసిన తర్వాత సచ్ వండర్ఫుల్ ఫిలిం ఉంటాయి. దెర్ బి సో మెనీ రీజన్స్. మనం చేసే ప్రయత్నం మనం సిన్సియర్గా చేసిన తర్వాత తప్పకుండా అన్నీ ఒక రోజులు అయిపోవు. నౌ ఇట్ స్టార్టెడ్ ఫర్ హిమ్. సో దానయ్య గారికి కానీ నాని గారికి కానీ తనకి ఇచ్చిన కాన్ఫిడెన్స్కి వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే నాకు వీళ్ళందరూ నా ఆదిలాగే వీళ్ళందరూ కూడా. సో వాడు ఎంత ఎక్సైట్ అవుతున్నాడంటే ఇప్పుడు నా వాట్సాప్ తీస్తే అన్ని ఆది మెసేజ్లే ఉంటాయి. నాన్న అక్కడ ఫుల్, ఇక్కడ ఫుల్, అది ఫుల్, ఇది ఫుల్, వర్షాల్లో కూడా ఫుల్, ఇంకా కొట్టేశారు నాన్న మీరు అని. సో ఇట్ సంథింగ్ లైక్ ఇండస్ట్రీ ఇస్ సచ్. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పెరిగాను. నాన్న దగ్గర నుంచి మొదలయ్యి అన్నీ చూసాం. కానీ అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా కూడా ఉండాలని కోరుకునే ఆ వ్యక్తిత్వం ఉన్న మనిషిని. సో ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ మీ అందరికీ పేరున మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్, ఈరోజు సిడ్నీ నుంచి కానీ నేను చెప్పాను, మా ఇందాకెవరో సాయి పవన నువ్వేదో బంక్ చేశాను అన్నావు, కానీ బంక్ చేసి మంచి సినిమానే చూసావు. ఎందుకంటే మంచి మెసేజ్ ఇచ్చాడు మా డైరెక్టర్ కానీ మా నాని కానీ. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు, మనం వీ షుడ్ స్టాండ్. నాది అంటే కిరాయితనం, మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో ఆ మగతనం మా నాని సూర్య అనమాట. సో అలాగా మనది. ఏదో ఎవరో వస్తారు పురాణా జమాన్ మీ, నేనేదో కన్ఫ్యూజ్ అయిపోయి నేను నర్సాపూర్ అని అతను నరకాసుర్ అని. సో అవన్నీ కాదు, మనం వీ హ్యావ్ టు బి యునైటెడ్. ఐక్యమత్యమే మహాబలం. ఇండియా ఈజ్ అవర్ కంట్రీ అండ్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది ఏదో ఇలా కాదు, ఇక్కడి నుంచి చెప్పాలి. సో అలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఫైనల్గా కూడా ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. పవన్, నువ్వు బంక్ కొట్టినట్టు అమెరికాలో కూడా మా కజిన్ సుధాకర్ అని ఆయన ఆఫీస్ బంక్ కొట్టి ఫస్ట్ టైం వెడ్నెస్డే మధ్యాహ్నం 3 గంటల షో యూఎస్లో ఫస్ట్ ప్రీమియర్ షో చూశాడు. దానికి కారణం న్యాచురల్ స్టార్ నానియే. అంటే నానికి అతను అంత ఇష్టం అనమాట. సో ఫస్ట్ డే చూసి హీ ఫెల్ట్ సో హ్యాపీ. సో అమెరికా నుంచి అటాక్ రాగానే అమెరికాలోనే ఎస్ అన్నారంటే ఇక్కడ డబుల్-ఎస్ అనుకున్నాం. అలాగే ఈరోజు డబుల్-ఎస్, త్రిబుల్-ఎస్, 4-S అలా వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తూ, అలాగే విద్యా గారు కూడా, హలో మేడం, మీరు కూడా నాకు మెసేజ్ పెట్టారు సినిమా చూడంగానే. ఈరోజు ఏదో యాంకర్ చేస్తున్నానని కాదు, ఆవిడ ఇక్కడ ఉన్నారని కాదు, ఆవిడ సినిమా చూడంగానే ఎక్సైట్ అయ్యేసి నేను నానికి కూడా చెప్పాను. నేను ఆవిడ మెసేజ్ పెట్టారు, చాలా బాగుంది. అలాగే అందరూ నాకు చాలా రోజుల తర్వాత నిన్న ఒక్కరోజే ఒక 250 మెసేజ్లు వచ్చి ఉంటాయి ఇండస్ట్రీ నుంచి. డైరెక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, నా కో యాక్టర్స్ అవ్వచ్చు, ఎవ్రీబడి స్టార్టెడ్ మెసేజింగ్ మీ దట్ వీఆర్ ఆల్ హ్యాపీ. నేను కానీ శివ కానీ మిగతా మా అందరూ ఆర్టిస్టులు దట్ వీఆర్ ఇన్ ఎ వండర్ఫుల్ ఫిలిం. సో థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మా వాడి 2 కళ్ళే చూశారు, 3వ కన్ను చూశారు, శివతాండవమే. థ్యాంక్ యూ. డైలాగ్ మరి ఆ బ్రేక్ ఈవెన్ కూడా అవబోతుంది. వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకా ఎలాంటి రికార్డ్స్ వస్తాయా అని చెప్పి మేమందరం కూడా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ నాని గారు, వెయిటింగ్ ఫర్ మెనీ మోర్. అండ్ ఇప్పుడు ఈ కాసుల వర్షం గురించి మాట్లాడాలంటే డివివి దానయ్య గారే మాట్లాడాలి. ఆయన పైకి అలా చాలా కామ్గా ఉన్న అసలు మనసులో శివతాండవే అనుకుంటా. బహుశా మీడియా మిత్రులందరికీ నమస్కారం. సరే ఎనర్జీ సరిపోవట్లేదు, ఇంకొంచెం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రేక్షక అభిమానులకి, నాని గారి అభిమానులకి అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పాను నేను, ఈ సినిమా నేను చూశాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నా పెద్ద సక్సెస్ అవుతుంది సినిమా అని చెప్పా. అట్లానే ఈరోజు రిజల్ట్ కూడా అలాగే ఉంది. ఈ సినిమాలో ఎస్ఏ సూర్య గారు చించేశారని చెప్పా. మీరందరూ చించారా లేదా చెప్పండి. మొట్టమొదటిగా ఈ కథ రాసుకోవడం, ఈ క్యారెక్టర్లు క్రియేట్ చేయడం,
ఇంత బాగా తీయడానికి కారణమైన వివేక్ గారికి నేను మొట్టమొదటిగా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. తర్వాత న్యాచురల్ స్టార్ నాని గారికి ఇంత మంచి కథని ఇంత మంచి డైరెక్టర్ని నాకు అప్పచెప్పారు. నిన్ను కోరి తర్వాత మళ్ళీ రెండో సక్సెస్ తీసుకొచ్చిన నాని గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రియాంక మోహన్ గారు చాలా బాగా చేసింది. ఆవిడ ఒక సాఫ్ట్ కానిస్టేబుల్. ఆవిడ సాయి కుమార్ గారు కూడా చాలా బాగా చేశారండి. సార్ మీకు నేను సినిమా చూసి మీకు కాల్ చేసి ఫోన్ చేసి చెప్పాను, మీరు చాలా బాగా చేశారు సార్, సినిమాలో అద్భుతంగా ఉంది సార్, మీకు మంచి పేరు వస్తుంది సార్ అని చెప్పాను. అలాగే మా అన్న శివాజీ రాజా గారు, ఇక పేరున చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, మేనేజర్లు అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ సినిమాకి అంతా ఒక ఎత్తు అయితే మ్యూజిక్ డైరెక్టర్ జేహెచ్పి జాయ్ గారు, ఆయనంటే ఇందాక ఎవరో అన్నారు థియేటర్ దడదలు ఆడిపోయిందని, నిజంగానే దడదలు ఆడిచ్చేసాడు ఆయన. ఇంతకు మించి నాకేం మాటలు రావట్లేదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత సంతోషంగా మనందరినీ సీట్స్కి కట్టిపారేశారో ఆఖరి వరకు. వి థరలీ ఎంజాయ్డ్ యువర్ వర్క్ సార్. సో ఈ సినిమా, ఈ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు వస్తున్నటువంటి రివ్యూస్కి మీ రెస్పాన్స్ వినాలని మేమంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వచ్చినందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంటే నాకు నిజంగా మాటలు రావట్లేదు. అంటే నేను నార్మల్గా ఇంత సైలెంట్గా ఉన్నాను. బట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. నేను కట్ చెప్పినప్పుడు నాని గారు దానిలో ఏం చూశారో, దానిలో ఎంత పొటెన్షియల్ ఉందో నాకు నిజంగా ఆ రోజు అర్థం కాలేదు. ప్రాబ్లీ ఐ రియలైజ్డ్ ఇట్ ఎస్టర్డే. సో సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆయనకి నా మీద నాకున్న నమ్మకం కంటే ఆయనకి నా మీద ఉన్న నమ్మకం ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్రోసే మీరు అందరు చూసుంటారు. యాక్చువల్గా ఒక హాఫ్ పీరియడ్తో వచ్చేసరికి నేను జస్ట్ ఒక ఐడియాలో చెప్పాను, సార్ ఒక హాఫ్ పీరియడ్తో ఇలా చేద్దాం, ఎందుకంటే ఎప్పుడు చిత్రగుప్తుడు స్పిట్ పర్సనాలిటీ అంటున్నాము, ఎలాగో మనకి వీ హ్యావ్ 2 క్యారెక్టర్ షేడ్స్, ఒకటి చేస్తే బాగుంటుంది. హీ డింట్ ఈవెన్ హెజిటేట్ ఫర్ ఎ సెకండ్. అవునా, వెళ్ళిపోతాం, చేసేద్దాం, ఎప్పుడు ఉంటుంది షూట్, ఇంతే. సో ఐ థింక్ అంత ఫ్రీడమ్ వచ్చేసరికి నాకు దొరికింది కాబట్టే నేను ఇలాంటి ఒక ఇది రాగలిగిందని చెప్పి నమ్ముతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే యాక్చువల్గా. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అంటే సుందరానికి ఆర్ ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ కొంచెం ఒక పరిధిలో ఉన్న ఒక వెరీ సాఫ్ట్ జోనర్ ఫిలిమ్స్. యాక్చువల్గా వెరీ రామ్ కమ్స్ కానీ, రొమాంటిక్ డ్రామాస్ కానీ, ఇలా సోషల్ డ్రామాస్ కానీ ఇలాంటివి చేసినాయి. ఇలాంటి ఒక స్కేల్ ఆఫ్ మూవీ నేను హ్యాండిల్ చేస్తానని చెప్పి నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన మా దానయ్య గారికి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ దానయ్య గారు ఆన్ దిస్. యాక్చువల్గా ఇంత స్టూపెండస్ ఆయన నమ్మకం, ఆయన నాని గారి మీద పెట్టుకున్న నమ్మకం, నా మీద పెట్టుకున్న నమ్మకం వచ్చేసరికి ఈరోజు ఇలా రియల్ అవ్వడం అనేది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఎస్పెషల్లీ మా కళ్యాణ్, యువర్ డెబ్యూయింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ టుడే, కంగ్రాచులేషన్స్. అసలు ఫస్ట్ మూవీతోనే వచ్చేసరికి ఇంత పెద్ద సక్సెస్ కొట్టినందుకు ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో పనిచేసిన యాక్టర్స్ అందరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంక, నేను ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్ ఫిమేల్ రోల్స్ ఇన్ మై కెరియర్. నేను చాలా ఎంజాయ్ చేస్తూ రాసిన ఒక క్యారెక్టర్ తంది. ఎందుకంటే తన క్యారెక్టర్ కనుక సబ్ట్రాక్ట్ చేసి చూస్తే ఈ సినిమా లేదు. సో ప్రియాంక, యు ఆర్ ది బేస్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. చారులత ఇస్ ది బేస్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ సాయి కుమార్ గారితో వచ్చేసరికి అంటే నాకు ఎంత అంటే ఇప్పుడు దాకా సాయి కుమార్ గారు అంతా వచ్చేసరికి మనం పోలీస్ స్టోరీ కానీ, లేకపోతే వెరీ అగ్రెసివ్ రోల్స్, లేకపోతే ప్రస్థానం ఇలాంటివి చూసి సాయి కుమార్ గారు అలా హ్యాపీగా ఇంట్లో లుంగి కట్టుకొని అంట్లు నవ్వుతూ, లేకపోతే వచ్చేసరికి దోశలు వేస్తూ చేయడం అనేది చాలా
కొత్తగా ఉంటుందని చెప్పి అనుకున్నాను యాక్చువల్గా. ఆయనకి పాపం యాక్చువల్గా ఆయన వంటింట్లోకి ఎప్పుడు వెళ్ళింది లేదంట. ఫస్ట్ డే షూట్లో వచ్చేసరికి చేయగాలిపోయిందంటే ఆయన ఎంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ అంటే ఫస్ట్ పాలు పొంగేయాలి సార్ ఇలాగా అని చెప్పినప్పుడు నేను అది కొంచెం ఉంటుంది, కొంచెం రన్ అవుతుంది కదా అని చెప్పి కొంచెం ఎక్కువ రన్ తీసుకుంటున్నాను. ఆయనకి చేయి కాలుతున్న వచ్చేసరికి దానికి ఆయనకు అసలు చేత కాదు, స్టవ్ వెలిగించడం చేత కదని చెప్పి నాకు తర్వాత తెలిసింది యాక్చువల్గా. సో చేయి కాలుతున్న వచ్చేసరికి కట్ చెప్పలేదని అలాగే ఉండిపోయారు. షార్ట్ ఓకే అయిపోయింది, చూస్తే చేతులు మొత్తం ఇలా బొబ్బలు చేసినాయి యాక్చువల్గా సార్. సో మీతో చాలా పనులు చేయించాను సార్, ప్రతి షార్ట్లో ప్రతి సీన్లో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు మీరు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శివాజీ రాజా గారు, నేను ఇది 3వ సారి చేయడం శివాజీ రాజా సార్తో. సార్ యువర్ మై లక్కీ చామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యశ్ సార్ గురించి అంటే ఈ మూవీలో వచ్చేసరికి నేను విపరీతంగా ఎంజాయ్ చేసి రాసిన క్యారెక్టర్స్ వచ్చేసరికి ఒకటి సూర్య అయితే ఇంకొకటి దయ. అండ్ ఈరోజు యశ్ సార్కి థియేటర్లో వస్తున్న రియాక్షన్ చూస్తుంటే వచ్చేసరికి ఐ ఫీల్ సో ఓవర్వెల్మింగ్. థ్యాంక్ యూ యశ్ సార్. నేను రాసిన దానికంటే వచ్చేసరికి దాన్ని ఎన్నో నాచెస్ పైన పెట్టారు యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మురళీ శర్మ గారికి అండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమైనా పేరు మర్చిపోయి ఉంటే తర్వాత రాసుకొని మరి నేను సక్సెస్ సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే కాబట్టి ఖచ్చితంగా అందరూ చెప్తాను. అండ్ ఎస్పెషల్లీ ది టెక్నీషియన్స్ మురళీ గారు కానీ జేఎక్స్ కానీ అందరూ వచ్చేసరికి నేను ఏదో కష్టపడ్డానని చెప్పి అనుకుంటున్నారు. నేను వాళ్ళందరూ రిప్రజెంటేటివ్గా ఉన్నాను అంతే బయటకు పోయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నిద్ర లేకుండా ఒక 1 month పాటు పనిచేస్తేనే వచ్చేసరికి ఇలాంటి ఒక అవుట్పుట్ వచ్చింది. సో టు మై జేఎక్స్, మ్యూజిక్ డైరెక్టర్ జేఎక్స్ అండ్ మురళీ గారు, శేఖర్ గారు, కాస్ట్యూమ్ స్టైలింగ్ కానీ లేకపోతే సింగ్ సినిమా, అండ్ టు మై ఫైనల్ మిక్సింగ్ ఇంజనీర్ సురేన్, దగ్గర వారం రోజులు నిద్రపోకుండా కంటిన్యూస్గా చేశాడు. అలా ఒక మెషిన్లో పనిచేయటం ఎలా చేశాడో నాకు ఇప్పటికీ వచ్చేసరికి ఒక $1 million క్వశ్చన్ అది. సో వీళ్ళందరి కష్టం వల్లే వచ్చేసరికి ఈరోజు మీ అందరి దగ్గర నుంచి ఇంత అప్లాస్ తీసుకోగలుగుతున్నాం. సో ఇట్స్ ఎ వెరీ కొలాబరేటివ్ ఎఫర్ట్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషల్లీ మై డైరెక్షన్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ గివింగ్ అస్ ఇంత ఒక స్టూపెండస్ సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వర్షం పడుతున్నా కూడా హౌస్ఫుల్స్ అవుతున్నాయని చెప్పంటే వచ్చేసరికి అండ్ దిస్ వన్స్ ఇలాంటి ఒక లవ్ స్టార్ట్ అయిందంటే కనుక దిస్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఎనీ టైమ్ సూనర్. సో దిస్ గోయింగ్ టు కంటిన్యూ ఈవెన్ మోర్ బిగ్గర్ ఇన్ ఎ బిగ్గర్ వే. థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు అందామా చారులత అందామా? కళ్ళు బాగా నచ్చిందా? ఓకే, మరి కళ్ళుతో మాట్లాడించేద్దాం. సో ప్రియాంక, రిక్వెస్టింగ్ యూ టు స్పీక్. చారు లేదా? చారు ఇష్టమా కళ్ళు ఇష్టమా? స్కూటీ సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్, మీడియా అండ్ నాని ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శనివారం సరిపోయిందా లేదా? అదేంటో ఈ ఫిల్మ్కి కోఇన్సిడెన్సా ఏమో తెలీదు, అన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ శనివారమే జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్ ఆన్ సాటర్డే. అండ్ ఐఎమ్ జస్ట్ సో ఓవర్వెల్మ్డ్ అండ్ నాకు తెలియట్లేదు ఏం మాట్లాడాలో. చాలా థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్. అండ్ మా మూవీకి మీరు ఇచ్చిన ఒక రెస్పాన్స్ అండ్ సక్సెస్, ఐఎమ్ జస్ట్ లైక్ ఇట్స్ సో ఐఎమ్ సో అవుట్ ఆఫ్ వర్డ్స్. ఐ డోంట్ నో వాట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చారు, I hope Charu will stay forever in your hearts because it is my favorite character till date that I've played, and she will forever be my favorite. And thank you so much. Me love support ilage eppudu istane unnandi. And ipude start ayindi. This is the first week. Inka chala inka 2 months 100 days success kuda manam ila celebrate చేసుకొని. So make that happen and thank you so much.
థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక. మరి నానిగారు ఏదైనా ఒక సినిమా ఒప్పుకున్నారంటే ఆయన సినిమా వస్తుందంటే మనందరికీ మినిమం గ్యారంటీ అని థియేటర్స్కి వెళ్ళిపోవాలరా, పాకెట్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతే టికెట్స్ కొనేసుకుంటూ ఉంటాం. వెళ్ళిన తర్వాత ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు అనే ఒక నమ్మకం మాత్రం మనందరికీ ఉంటుంది. మళ్ళీ టైమ్ అండ్ అగైన్ అదే ప్రూవ్ చేస్తూ వస్తున్నారు. మనందరి ఇళ్లలో ఒక అబ్బాయిలాగా అనిపిస్తారు ఎప్పుడైనా కానీ నాని. అందుకనే ఈ ఫాలోయింగ్ అంతా కూడా తనకి ఎప్పుడు కూడా ఉంటుంది. మళ్ళీ ఈసారి కూడా ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సరిపోదా శనివారం, సరిపోలేదు శనివారం మాత్రమే కాదు, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, ఏ వారం అయినా మేము థియేటర్స్కి వస్తాం, ఈ సినిమాని చూస్తాం, ఇలానే సినిమాని సెలబ్రేట్ చేస్తాం మిమ్మల్ని కూడా. మరి ఈ సక్సెస్ మీరు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో మీ మాటల్లోనే వినడానికి మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. న్యాచురల్ స్టార్ నాని గారు. హాయ్ చిన్ను. సాయి పవన్ కూడా, సాయి పవన్ కూడా. హాయ్ సాయి పవన్. ఇది రికార్డ్ చేసుకొని ఇప్పుడు ఇది కాలర్ ట్యూన్ పెట్టుకో. ఇది డైరెక్ట్గా నిన్నే పిలిచాను కాబట్టి. సరే, మేము ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి మేము చెప్తే ఏం బాగుంటుంది. మీరు చెప్పండి ఎలా ఉంది సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొన్నటి నుంచి ఒక తెలియని లాస్ట్ ఆల్మోస్ట్ 15-20 రోజుల నుంచి ఎవరికి నిద్ర లేవు టీంలో. అందరూ అలా పనులు చేశారు. నాకేమో ప్రమోషన్స్ అటు ఇటు తిరిగి వేరే సిటీస్ అన్ని తిరిగి నాకు నిద్ర లేదు. ఇక్కడేమో పనిచేస్తూ వీళ్ళకి నిద్ర లేదు. బట్ ఈ 3 రోజుల అప్పుడేంటంటే చాలా స్ట్రెస్తో నిద్ర లేదు. ఈ 3 రోజుల నుంచి ఎక్సైట్మెంట్తో నిద్ర లేదు. ఒక తెలియకుండా ఒక గంట సేపు పడుకుందామని వెళ్తే అరగంటకే లెగుస్తున్నాం. ఏమో 4-5 కంగ్రాచులేషన్ మెసేజెస్ వచ్చుంటే రిప్లై చేయాలి అని మైండ్లో నిద్రలో కూడా అనిపిస్తుంది. ఎవరో మెసేజ్ చేస్తుంటారు రిప్లై చేయాలి అని చెప్పి. తెలియకుండా ఆ ఎక్సైట్మెంట్, ఆ అడ్రినలిన్ కంటిన్యూస్గా రన్ అవుతుంది రిలీజ్ రోజు నుంచి. సో సినిమా మేం సినిమా తీసామో మాకు తెలుసు, మీరు అందరూ ఆదరిస్తారని కూడా తెలుసు. కానీ ఆ థియేటర్లో మీ అందరి మధ్యలో కూర్చొని మీ ఎనర్జీ చూసినప్పుడు మేము ఇంకా తక్కువ అంచనా వేసామే అనిపించింది. మీరు చూపించిన లవ్ కానీ మీరు చూపించిన రెస్పాన్స్ కానీ ఇంకొకసారి అన్ని కొన్ని 100 సార్లు చెప్పుంటాం ఈ మాట, కానీ ఇంకొకసారి తెలుగు సినిమా బాగున్నప్పుడు తెలుగు సినిమా ఆడియన్స్ దాన్ని తల మీద పెట్టుకుంటారు అని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మనం చాలా నెలల నుంచి వింటున్నాము, వస్తారా, కలెక్షన్స్ వస్తాయా, సినిమాలు తగ్గిపోతుంది అది ఇది అని చెప్పి. ఈరోజేమో పెద్ద ఏమంటారు దాన్ని, ఏదో డిప్రెషన్ ఉంది సముద్రంలో, అసలు మొత్తం ఇట్స్ గోయింగ్ టు బి రెయిన్స్ అంటున్నారు. మరి ఇంత వర్షాల్లో కూడా ఈరోజు అన్ని చోట్ల అన్ని షోలు హౌస్ఫుల్ అవుతుందంటే ఐ థింక్ వీ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్ అండ్ విల్ షుడ్ ఆల్ బీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్. నేను పొద్దున్న నిద్రలేసేటప్పటికి ఏంటి మబ్బులు ఏంటి ఇదంతా ఏంటి అనుకొని ఒక భయంతో వచ్చి ఇలా కారు దిగిన వెంటనే ఫస్ట్ విన్న న్యూస్ అదిరిపోతున్నాయి సార్, ఇక్కడ ఏ సెంటర్లో చూసిన అన్ని హౌస్ఫుల్స్ అని చెప్పారు వెంకట మేనేజర్. అండ్ ఎంత సంతోషంగా అనిపించిందంటే నిజంగా మిమ్మల్ని కొట్టే ఆడియన్స్ లేరు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మీ అందరినీ కలుసుకొని ఇలా స్పెషల్గా మా టీం తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పడానికి ఈరోజు కలిసాం. ఈరోజు మా సరిపోద శనివారం గురించి చెప్తున్నా. ఇందాక సాయి కుమార్ గారు చెప్పారు కదా, ఆయన మాటల్లో ఆయన డైలాగ్ స్టైల్లో చెప్పాలంటే ఐ థింక్ థర్స్డే ఫ్రైడే అయినాయి అంతే. సాటర్డే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు దాకా ఆ 2 కళ్ళే చూశారు, 3వ కన్ను ఈరోజు స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ విల్ గో ఫర్ అ లాంగ్ టైమ్. సరిపోదా శనివారం ఈజ్ నాట్ యువర్ వీకెండ్ ఫిల్మ్. సరిపోదా శనివారం ఈజ్ హియర్ ఫర్ అ లాంగ్ హాల్ అండ్ లాంగ్ రన్ ఉండబోతుంది. సో ఎక్కడైనా సరే హెవీ రైన్స్ ఉండి ఈ వీకెండ్లో చూడలేకపోతే ఏం భయపడకండి, సినిమా మీ చుట్టే ఉంటుంది, మీ దగ్గరలోనే ఉంటుంది. ఎప్పుడు కుదిరితే ఎప్పుడు చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్. సో నా టీం అందరికీ పేరు నా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి కుమార్ గారు కానీ శివాజీ రాజా గారు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు సినిమాలో, ఒక సోల్ని యాడ్ చేశారు. అండ్ ఆల్ ద యంగ్స్టర్స్కి, బాయ్స్కి ఎస్పెషలీ ప్రియాంక బ్యాలెన్స్ చేసేసింది. అండ్ ఎక్కడ చూసినా సరే ఎస్జే సూర్య గారికి ద వే దే ఆర్ రియలీ ఎంజాయింగ్ ద పర్ఫార్మెన్స్. నేను మీ అందరికంటే ముందు ఆయన పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ సెట్లో నేను మీరందరూ ఎలా అయితే నవ్వుకుంటూ విజిల్స్ వేస్తూ చూస్తారో నేను అంతే ఎక్సైటెడ్గా ఆయన ముందుండి ఆయన పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేశాను. సో ఆయనకి ఒక బిగ్ థ్యాంక్స్. సో మా వివేక్ గురించి ఏం చెప్పాలి, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అంటే సుందరానికి తర్వాత ఎక్కడో మనసులో ఒక ఫీలింగ్ ఉండిపోతుంది, ఆ లెక్క బ్యాలెన్స్ చేయాలని. ఎందుకంటే గొప్ప సినిమా తీసాం, మా అందరికీ అదొక ఫెదర్ ఇన్ ద క్యాప్ మా అందరి కెరియర్లో. కానీ దానికి ఆర్ట్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఆ టైం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దానికి రావాల్సినంత బాక్స్ ఆఫీస్ సక్సెస్ రాలేదని ఒక చిన్న బెంగ ఉండిపోయింది. అది కాస్త దీంతో బ్యాలెన్స్ అయిపోయింది హ్యాపీగా. నాకు తెలియని
ఐ ఫీల్ లైటర్. దానికి కారణం మీరందరూ ఈ సినిమా చూపించిన ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దానయ్య గారు సెకండ్ ఫిలిం, ఫస్ట్ నిన్ను కోరి ఎంత స్పెషల్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు సరిపోదా శనివారం. ఐ థింక్ నెక్స్ట్ టైం మనం కలిసి చేసేటప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్ ఇస్ లిటిల్ హయ్యర్ దిస్ టైం. అలాంటి సెటప్పే చేద్దాం. అండ్ డెఫినెట్గా మళ్ళీ గట్టిగా కొట్టాలి ఇలాగే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. జేక్స్ బిజాయ్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఇంతగా నేను అసలు ఈ రోజు దాకా నేను నాకు వచ్చిన మెసేజెస్లో కానీ, నాకు వచ్చిన సోషల్ మీడియా ట్వీట్స్లో కానీ ఎక్కడ జేక్స్ని మర్చిపోయిన ఆడియన్సే లేరు. తనని మెన్షన్ చేయకుండా ఉన్న ఒక్క ట్వీట్ కానీ, ఒక్క మెసేజ్ కానీ లేదు. ఐ థింక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాకి ఎంత ప్రాణం పెట్టాడంటానికి దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా. అండ్ మురళీ గారు కెమెరా వర్క్ చూసి చాలామంది ఎక్కడో ఒక రివ్యూలో కూడా చూశాను. ఎంత బాగుందంటే కెమెరా వర్క్, హీరోయిన్ లేచి డ్యాన్స్ చేస్తే బాగుండు అనిపించింది అంటే వరకు. సో అలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసిన మురళీ గారికి ఎంతో కష్టపడ్డారు. దిస్ ఇస్ నాట్ ఈజీ ఫిల్మ్ టు షూట్, బట్ ఈ పుట్ ఇన్ హిస్ హార్డ్ వర్క్, పుట్ ఇన్ హిస్ 100%. థ్యాంక్ యూ సో మచ్ మురళీ గారు. అండ్ మా ఎడిటర్ గారు కార్తిక్ గారు, ఆయన కష్టాలైతే ఇప్పుడు చెప్పలేము అసలు. మా వివేక్ ఇంకా ఏమంటారు, ఒక నెల రోజుల పాటు ఒక రూమ్లో కట్టి పారేసి తలుపులు వేసుకొని మరీ పనిచేసుకున్నారు. సో ఆయనకి కూడా ఒక బిగ్ స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్కి సోకుల్ పాల్ సెట్ అంత బ్యూటిఫుల్గా వేసినందుకు అందరికీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అందరికీ మళ్ళీ ఒక్కసారి ఐ నో వీ సెట్ ఆల్ దిస్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్, బట్ ఈరోజు ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళందరికీ కష్టపడిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోతే ఈ ఫుల్ సర్కిల్ కంప్లీట్ అవ్వదు. అండ్ September 5th we are going to have a grand celebrations event to celebrate Saripoda Shanivaram. మీ అందరూ వస్తారుగా? థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సరిపోదా శనివారం సరిపోదు, ఈ శనివారంతో సరిపోదు, నెక్స్ట్ శనివారం అలా వెళ్తూనే ఉంటుంది. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీ అందరి సపోర్ట్తో ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ అవర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you, Nadi Garu. And now we would like to turn over the time to media అండి. సో September 5th కి మళ్ళీ రమ్మన్నారు. అప్పటికి మాత్రం రెండోసారి